మీద తీసుకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రభుత్వంలో ఎవరున్నా సైతం తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పితేనే సీమకు న్యాయం జరుగుతుంది అంటారు. అవును, ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో రివర్ బ్యాంక్స్ రెండు ఉంటే అవతల తెలంగాణ, యువతల రాయలసీమ. అటుకే కొంత భాగం మాత్రమే గుంటూరు జిల్లాలో అటు తెలంగాణ ఉంది, ఇటు రాయలసీమ ఉంది. సారీ, ఆంధ్ర ఉంది. ఇంకా మిగతాదంతా కూడా అంతా ఆంధ్రనే. గోదావరికి అంతా ఆంధ్రనే, మరి కృష్ణాకు కూడా అంతా ఆంధ్రనే ఉంది. ఈరోజు సమస్య అంతా ఒక వైపున తెలంగాణ, ఒక వైపున రాయలసీమ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కూడా అవతల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవతలి ఒడ్డు ఏదైతే ఉందో వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే మనం ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు పోయేది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నా, తెలంగాణతో పేచి పెట్టుకోవద్దంటారా నాయన, తెలంగాణ ప్రభుత్వంతో పేచి పెట్టుకోవద్దండి. తెలంగాణ ప్రభుత్వంతో పేచి పెట్టుకోకుండా కేసీఆర్ను, మిగతా వాళ్ళను అందరినీ కూడా మరి మన దారికి తెచ్చుకొని ఇచ్చి పుచ్చుకునే దూరంలో మనం వెళ్తేనే రాయలసీమ ముందుకు పోయేది ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది తెలియనటువంటి అమాయకులు ఆడ కోస్తా జిల్లాలో ఓట్లు పడాలని చంద్రబాబు నాయుడు జై కోస్తా అని ఆయన అంటాడు. జగను ఈడేం లేరా 52 సీట్లే కదా రాయలసీమలో, ఇది ఎట్లా తెచ్చుకోవచ్చు జై కోస్తా అని ఆయన అంటాడు. దాంట్లో భాగంగానే కదా ఇప్పుడు విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టాలంటాడు ఈయన జగన్. విశాఖపట్నంలో పెట్టాలంట. యాడైతే వాళ్ళ అమ్మను ఓడించినారో చిత్తుగా ఆడనే జోన్ పెట్టమంటాడు. ఎందుకు ఆడ ఓట్లు పడాలి? ఇంకా రాయలసీమను బతికిచ్చేతోడేవాడు, రాయలసీమ గురించి మాట్లాడేవాడేవాడు ఎవడు చూడు కోస్తా చెప్పవేనా. ఆడ 123 సీట్లు ఉండయి, 52 రాయలసీమోడు, వీయంతోనేం పని ఉంది, నరకు కొయ్ అనే పద్ధతిలో ఉంటే ఎప్పుడు బాగుపడతాం మేము? అందుకే రాయలసీమ రాష్ట్రం ఏర్పడితేనే మా బతుకు మేము బతుకుతామన్నటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం. కోస్తా ఎక్కువ మెజార్టీ సీట్లు ఉన్నటువంటి కోస్తాతో కలిసి ఉన్నంతకాలం రాయలసీమకు న్యాయం జరగదు. ఇప్పుడు గాలేరి నగరి సుజల స్రవంతి పరిస్థితి ఏమంటారు? అంటే దాన్ని కూడా పూర్తి చేస్తాం త్వరలోనే, 3 నెలల్లోనే కృష్ణా బాబు. ఇది చెప్పబట్టి ఎన్నాళ్ళే అరిగిపోయిన రికార్డు ఇది. చంద్రబాబు నాయుడు పండ్లు కూడా ఊడిపోయినాయి, కట్టుడు పండ్లే అని నా అభిప్రాయం. ముసలోడైపోయా ఈరోజు. ఇంకా ఇది ఇంతే, అంత మొత్తం ఊకే మాటలు కథలు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పబట్టి ఎన్నాళ్ళ ప్రజలు ముసలోళ్ళు అయిపోయారు, ఆయన ముసలోడైపోయా, రాయలసీమ జనరేషన్స్ అయిపోయా. వచ్చా చిటికలేసి చెప్తాడు, దో ఈడు వస్తుంది, ఎంత దాట ఇదో ఈడు ఉండయి అంటాడు. ఇవన్నీ కూడా ఈ అబద్ధాలు, ఈ యొక్క మరి తప్పుదో పట్టించేవి, అప్పటికప్పుడు ఎన్నికలలో వాడుకునేటటువంటి మరి ఈ యొక్క డైలాగులు మానేసి కాంక్రీట్గా ఏం చేస్తే బాగుంటుంది రాయలసీమ అన్న దాని మీద పోవాలి తప్ప ఊరికే ఏదో వచ్చా అంద్రినీవా వచ్చా, గాలేరు నగరి వచ్చా, లేకపోతే ఇదోదో పట్టిసీమ, ఇదోదో ఒకటేసారి. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ నుంచి పెన్నాకు అనుసంధానం చేస్తారంట. ఇప్పుడు ఏమి స్కీమ్ రాదా? నదుల అనుసంధానమే ఆయన చెప్తున్నాడు. నదుల అనుసంధానం, అది కూడా కృష్ణా పెన్నా కలుపుతాడంట. ఈ రకంగా ఉంది. అందుకే చెప్తున్నాం, ముఖ్యంగా మాకు కావాల్సిన నికర జలాలు 69 జీవో రద్దు కావడం, మా నీళ్లు మాకు ఇవ్వండి, మా కరువును తీర్చండి. అంతేగాని మీరు ఇదొచ్చా నేను వచ్చే వరకు ఇస్తాను, నేను ఈ కాలువగట్టు మీద నేను నిద్రపోతా, కాపురం కూడా ఇన్నే పెడతాను, నీ ఇష్టం పెట్టుకో, కానీ మాకు నికర జలాలు ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. పోలవరానికి వచ్చే జలాలంతా కూడా తమ రాష్ట్రం మీద వస్తే పోలవరం నిర్మించిన తమకు కూడా కేటాయింపులు ఇవ్వాలి, తమకు కూడా కోటా ఇవ్వాలని రాయలసీమ డిమాండ్, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? సరైన డిమాండ్ అది, చాలా చక్కని డిమాండ్ అది. ఐఎమ్ సారీ, చక్కని డిమాండ్ కాదు, ఒక రైట్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే 1976లో, ఇఫ్ ఐ రిమెంబర్, 1976లో ఈ కృష్ణా గోదావరి వీటి మీద ఒక అగ్రిమెంట్ ఉంది.